20 ఏళ్ల అబ్బాయి స్టోరీని హైడ్ చేస్తున్నాడు అంటే వాడు చెడిపోతున్నాడు అని అర్థం. అదే 20 ఏళ్ల అమ్మాయి స్టోరీని హైడ్ చేస్తుందంటే ఏ దిక్కుమాలనోడో లవ్ చేస్తుందని అర్థం. స్టార్టింగ్ లో నువ్వు గిట్లనే అన్నావు, నేను పడేయలేదా? ఆఫ్టర్ ఆల్ మీ అమ్మ ఎంత ఏంటి? మీ బావే. హాయ్. బావనా? చెప్తావు దీని సంగతి. ఏం తాగుతున్నావే? టీ తాగుతున్నా అమ్మా. రోజు రొటీన్ గా టీ అని తాగుతావు గానీ కొత్తగా ఏదైనా ట్రై చేయొచ్చు కదా. పోనీ వైన్ తాగనా? అంటే కలర్ వస్తుందని మా ఫ్రెండ్స్ చెప్పారమ్మా. కొత్తగా అన్నాను కానీ చెత్తగా కాదు. అమ్మా ఏంటే మే ముష్టిదానిలాగా ఏంటి? అదేంటి అంత మాట అనేసింది? అంటే అంత ప్రొఫెషనల్ గా పిలిచానా? అదే అమ్మా, నీకు ఒక విషయం చెప్పాలి. ఎవడా గొట్టంగాడు? నీకెలా తెలుసమ్మా? ఈ మధ్య ఇన్స్టాలో స్టోరీలు పెట్టేటప్పుడు నన్ను హైడ్ చేస్తున్నావు కదా. దానికి దీనికి ఏంటి సంబంధం? 20 ఏళ్ల అబ్బాయి స్టోరీని హైడ్ చేస్తున్నాడు అంటే వాడు చెడిపోతున్నాడు అని అర్థం. అదే 20 ఏళ్ల అమ్మాయి స్టోరీని హైడ్ చేస్తుందంటే ఏ దిక్కుమాలనోడో లవ్ చేస్తుందని అర్థం. దిస్ ఇస్ సింపుల్ లాజిక్ రా. దానికి ఎంబీఏ చేయాల్సిన అవసరమే లేదు. అమ్మ, మధ్యలో నా ఎంబీఏ టాపిక్ ఎందుకు వచ్చింది? నీ ఎంబీఏ ఏఎంబీలో పనిచేయడానికి తప్ప దేనికి పనికిరాదు. వావమ్మా, నువ్వు సూపర్. నువ్వు చాలా ఇంటెలిజెంట్. అందుకే నేను అమ్మగా చూస్ చేసుకున్నా. ఏడ్చావులే, ముందు వచ్చిన సిలబస్ ని కంప్లీట్ చేయి. అదే అమ్మా, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా. ఈ మధ్య అబ్బాయిలు అమ్మాయిల్ని అబ్బాయిలు లవ్ చేయడం రొటీనే. కొత్తగా ఏదనుంటే చెప్పు. బా, నువ్వు అనుకున్నట్టు కాదమ్మా. మేమిద్దరం చాలా సిన్సియర్ గా లవ్ చేసుకుంటున్నాం. అయితే ఈ పాటికి విడిపోవాలే. అబ్బా అమ్మా, కొంచెం గ్యాప్ ఇస్తే మొత్తం చెప్తా. ఈ జనరేషన్ లో అబ్బాయి సిన్సియర్ గా లవ్ చేస్తే అమ్మాయి వదిలేస్తది, అమ్మాయి సిన్సియర్ గా లవ్ చేస్తే అబ్బాయి వదిలేస్తాడు. ఇదే కదా ట్రెండ్. మేమలాంటి వాళ్ళం కాదమ్మా. ఇది కూడా లవ్ లో ఉన్నప్పుడు లవర్స్ చెప్పే రొటీన్ రొట్ట డైలాగే. అదే అమ్మా, మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఏంటి ఈ రోజుల్లో ప్రేమించిన వాళ్ళని పెళ్లిళ్ళు కూడా చేసుకుంటున్నారా? వావ్, ఇంట్రెస్టింగ్. అంటే నేను ఒకసారి అబ్బాయిని కలిసావనుకో, మా పెళ్లి గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుంటుంది. పోన్లే, ప్రేమించడానికి ఎలానూ పర్మిషన్ తీసుకోలేదు, పెళ్లికైనా అడిగావు. ఇంతకీ అబ్బాయి ఎలా పరిచయం? అంటే అమ్మా, అబ్బాయి కోచింగ్ సెంటర్ లో పరిచయం. అమ్మా, నీకు విషయం తెలుసా? అబ్బాయి కూడా ఇలాగ చాలా ఇంటెలిజెంట్. నాలాగే ఇంటెలిజెంట్ అయితే క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చేది. ఇలా కోచింగ్ సెంటర్ లో ఎందుకు జాయిన్ అవుతాడు? అంటే టైం కలిసి రాలే అమ్మా. ఏ వాచ్ వాడుతున్నాడో? మా వాడికి వాచ్ వాడే అలవాటు లేదులే. ఏ టైం చూడడానికి రాదా? నీ పొట్టిదన, పోయి ఇక్కడ నుంచి. ఓ సారీ సిస్టర్, యు బోత్ క్యారీ ఆన్. అలా కోచింగ్ సెంటర్ లో లవ్ స్టార్ట్ అయిందమ్మా. సరే, అబ్బాయిని మంచి రోజు చూసుకొని ఇంటికి రమ్మను. దానికి అద్దదాకా వెయిట్ చేయడం ఎందుకమ్మా? ఈ రోజు ఆదివారం, పైగా అమావాస్య అంట. చాలా మంచి రోజు, ఇప్పుడే పిలుస్తా అమ్మా. ఇది తెలుసన్నదా తెలియకన్నదా? అయినా షాకిని డాకిని నా ఇంట్లోనే పుట్టారు. హాయ్. యశు, నేను ఎలా రమ్మన్నాను? ఎలా వచ్చావు? ఆ గడ్డం తీసేసి ఫార్మల్ షర్ట్ వేసుకుని షూస్ వేసుకురమ్మన్నా? నేనేమన్నా ఐఏఎస్ ఐపీఎస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నా నాన్నే, మీ అమ్మని గలవనికేగా. మా అమ్మ వాటికంటే టఫ్. ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. అబ్బచ్చా, స్టార్టింగ్ లో నువ్వు గిట్లనే అన్నావు, నేను పడేయలేదా? ఆఫ్టర్ ఆల్ మీ అమ్మ ఎంత సరే కానీ మా అమ్మ కనిపిగానే కాళ్ళ పడి ఆశీర్వాదం తీసుకో, సరేనా? మీ అమ్మ ఏమన్నా వరాలిచ్చే బాబా నానే? కనపడగా ఆయన కాళ్ళ మీద పడే ఆశీర్వాదాలు తీసుకోనికి. ఇంకా నయం, కొబ్బరికాయ కొట్టి ఆరతి ఇచ్చి పలారం పెట్టమని లేదు. ఈ బొంద అలా చేస్తే ఫస్ట్ మీటింగ్ లో ఇంప్రెషన్ కొట్టేయచ్చు. ఈగో, ఈ ఫేక్ రెస్పెక్ట్లు ఫేక్ ముచ్చలు నా వల్ల కాదే. ఏదున్నా దిల్సే మాట్లాడతాం. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. ఏడ్చాలి నడు. ఏ వచ్చి బి పై వాళ్ళే, బి వచ్చి సి పై వాళ్ళే, డి వచ్చి ఈ పై వాలిందే. ఏ ఆంటీ, శారీలో జిగేలు అంటున్నారుగా, టీ నాకేనా? అదమ్మకి. ఓ, స్టీల్ గ్లాస్లో తెచ్చినప్పుడే అనుకున్నా ఇది మీకే అని. తీసుకోండి. చీప్ ఫెలోస్. నీ చప్రి. అంటే అమ్మా, ఇల్లు బానే ఉంది. ఆంటీ, నా గురించి చెప్పాలంటే చూడు బాబు, తైవు వాడు మూవీ రివ్యూస్ ఇచ్చినట్టు మా అమ్మాయి నీ గురించి మొత్తం చెప్పింది. నేను నీకు అమ్మాయిని ఇవ్వాలి అంటే అందరు అబ్బాయిల్లాగా రొటీన్గా కాకుండా
కొంచెం డిఫరెంట్గా ఉండాలి. ఆంటీ నేను చాలా డిఫరెంట్ ఆంటీ. సర్టిఫికెట్స్ అన్నా శాలరీ అన్నా నాకు అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకో తెలుసా, నాకు క్యారెక్టరే ఇంపార్టెంట్. అలాగే లవ్ అయినా లైఫ్ అయినా డిసిప్లినే ఇంపార్టెంట్. ఆ రెండు నీలో లేవు. ఏంటంత పెద్ద మాట అనేసింది? సో మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే నా అదొక కండిషన్. అయ్యో నాకు కట్నం గిట్లం అక్కర్లే. నువ్వు అడిగినా మేమివ్వం. అయితే లవ్ చేసుకొని బొక్క. మరేంటమ్మా కండిషన్? ఈ అబ్బాయి మన ఇంట్లో 1 నెల రోజులు ఉండాలి. దేనికి? ఇంటర్న్షిప్ కా? అలాంటిదే. నువ్వు మా ఇంట్లో 1 నెల రోజులుండి మా పద్ధతులు, ఆచారాలు, అలవాట్లు, సాంప్రదాయాలు అన్నీ నేర్చుకోవాలి. ఇదేదో బొమ్మరీల్ సినిమా రీక్రియేట్ చేస్తున్నట్టుందే. సరదాగా రీ రిలీజ్ కి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? నేను సరదాగా చెప్పట్లేదు, సీరియస్ గానే చెప్తున్నాను. సీరియస్ గా అయినా అవన్నీ నేను ఎందుకు నేర్చుకోవాలి? ఈ రోజుల్లో ప్రేమ నిలబడినన్ని రోజులు పెళ్లిళ్ళు నిలబట్టం లేదు. దీనికి కారణం ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోకపోవడమే. మీ అమ్మాయి గురించి మొత్తం నాకు తెలుసుగా. అవునా? అయితే మా అమ్మాయి జోడియాక్ సైన్ ఏంటి? మీ అమ్మేందే ఏదో నెట్ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ పేరు చెప్తుంది. జోడియాక్స్ అంటే రాశిఫలం అని. ఓ గదైతే నాకు తెలుసా ఆంటీ. అయితే చెప్పు. అదేరా మొన్న చెప్పా కదా, చెప్పు. నోట్ దాకుంది కానీ బయటికి రావట్లేదు. అదేంట్రా మొన్న చెప్పరు, మర్చిపోయావా? నువ్వు చెప్పింది మొన్న కాదే, వారం క్రితం. నీ అబ్బా వారం క్రితం చెప్తే మర్చిపోతావా? అయినా అవన్నీ నేను ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? అన్ని గుర్తు పెట్టుకోవాలి. నువ్వు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? వెంటల్ మొఖం దానా. చూసావా, ఈ చిన్న జోడియాక్ సైన్ వల్ల వచ్చిన గొడవ రేపు పెరిగి పెద్దదయ్యి డైవర్స్ దాకా వస్తుంది. అందుకే ఒకళ్ళనొకళ్ళు తెలుసుకోవాలి అంటున్నా. కుదరదు, నేను ఒప్పుకోను. మీరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకున్న తర్వాత కూడా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నాకోకే. ఇలా ఇరికిచ్చిందంటే మరి ఈ కండిషన్ కి మీకు ఓకేనా? మరీ 1 నెల రోజులు అంటే కష్టమా అంటే? అయితే 2 నెలలుండు. 1 నెల రోజులే బెటర్లే. అలా అయితే నాదో కండిషన్. ఏంటది? నేను బృందా రూమ్ లోనే ఉంటా. ఉండు, దాందేముంది? బంపర్ ఆఫర్. అలా అయితే నెలేంటి, సంవత్సరం అయినా ఉంటా. ముందు నెలుండి చూపించు, తర్వాత మాట్లాడతా. అయితే ఈ రోజు రాత్రికే మకాం వేద్దాం. ఇదేంటి? మీ బావే. ఓహో, బావనా? చెప్తాగు దీని సంగతి. హలో బేబీ, మా అక్క తన లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పేసింది. మన మ్యాటర్ కూడా ఇంట్లో చెప్పేనా? ఎప్పుడు చూడు తర్వాత అంటావు. చీపా. నువ్వెంత లక్కీరా. లక్కీ భాస్కర్ లో భాస్కర్ కన్నా చాలా లక్కీ. పెళ్లి కాకముందే పెళ్ళంతా బెడ్ మీద. బృందా, ఏంటమ్మా పడుకున్నావు? నిద్రొచ్చి పడుకున్నావా లేదా నేను వస్తున్నానని తెలిసి పడుకున్నావా దొంగ? అయినా నువ్వు మీ అమ్మ బాహుబలిలో శివగాంలా చాలా స్ట్రిక్ట్ అన్నావు, కానీ దేవసేనలా పిచ్చిదానిలా చేసి చూసావా నీ రూమ్లో నేను ఎలా పడుకుంటున్నానో. ఇక రోజు మనకి సన్నజాజి పక్క మీద సంక్రాంతి. ఏంటి ఉలికి పలకలేదు? సచ్చిందా? ఏంటి బృందా, నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడవు? బృందా బృందా బృందా, ఇట్లా కాదు. బృందా, ఆంటీ మీరా? ఏంట్రా సన్నజాజి పక్క మీద సంక్రాంతా? ఏదో ప్రాస బాగుందని వాడా. నేను పిచ్చిదాన్నా? మాహిష్మతి సామ్రాజ్యంలో దేవసేన అని కాదు, కుంతల రాజ్యంలో దేవసేన అని అర్థం. అయినా మీరేంటి ఇక్కడ? ఆ ప్రశ్న నేను నిన్ను అడగాలి. ఇది బృందా బెడ్రూమే కదా? అవును. అలాంటప్పుడు నేను బృందా కలిసి కథ పడుకోవాల్సింది. హలో, నేను బృందా బెడ్రూమ్ లో పడుకోవడానికి పర్మిషన్ ఇచ్చా, బృందా పక్కన పడుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అయితే 1 నెల రోజులు వస్తాయి. ఒసేదో మీ బావకి ఇచ్చేసి రాపు. నేను ఇవ్వను. అసలు ఏంటి నీ ప్రాబ్లం? మధ్యాహ్నం నుంచి చూస్తున్నా, ఇందాక కూడా అంతే. మీ బావ హాయ్ చెప్తే కనీసం హాయ్ కూడా చెప్పలేదు నువ్వు. ఏ మీ బావ నచ్చలేదా? నచ్చలేదు. ఏంటి నచ్చలేదా?
అవును నచ్చలేదు. ఎందుకు నచ్చలేదే? ఎందుకా? ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సీతకి మనీషా అంటే ఎందుకు ఇష్టం ఉండదో అందుకు. ఆవిడ మా ఆవిడలో అర్చనకి ఝాన్సీ అంటే ఎందుకు ఇష్టం ఉండదో అందుకు. దీనికి దానికి ఏంటి సంబంధం? ఒసే పిచ్చిదానా, నీకు ఇంకా అర్థం కాలేదా? నీ లవర్ నా ఎక్సే.